విశ్వాసంలో ఎదుగుతూ మనం ముందుకు వెళ్తున్నప్పుడు శోధనలు వస్తాయి కదా, ఆ శోధనలో ఎలా నిలబడాలనేది ఈరోజు మనం నేర్చుకోబోతాం. ఇప్పుడు సాధారణంగా మనం చూడండి, ఈ శోధనలు కూడా ఎవరికి ఎక్కువ వస్తాయండి? విశ్వాసులకి. అంటే లోకంలో ఉండే వాళ్ళకి రావని కాదు కానివ్వండి, వాళ్ళకు వచ్చే శోధనలు వేరే, కానీ క్రైస్తవులకు వచ్చే శోధనలు వేరే. ఇప్పుడు ఎవరైతే విశ్వాసంగా ఎదుగుతూ ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్ ఏమొస్తూ ఉంటాయండి? శోధనలు. ఇప్పుడు వచ్చే శోధనలు కాదు, ఇప్పుడు 40 దినాలు ఉన్నాయి, అందులో శోధనలు వస్తున్నాయని చెప్పేసి, శ్రమలు వస్తున్నాయని చెప్పేసి 40 రోజులు ప్రార్థన పెట్టుకోవడం, దాని గురించి కాదు. అలా రావు. మరి ఎలా వస్తాయి? ఎలా వస్తాయి అంటే మనం బాగా గమనించినప్పుడు, చాక్ పిసిస్తారు చూడండి, విశ్వాసంలో మనము ఎదుగుతూ ఉన్నప్పుడు మనకు శోధనలు ఎటువైపు నుంచి వస్తాయో ఏంటండి? ఇప్పుడు ఉదాహరణకి మనమండి, ఇది మనం అనుకోండి. ఇప్పుడు మన విశ్వాసంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఒకవైపు నుంచి భార్య దగ్గర నుంచి మనకేం రావచ్చు? ఏం రావచ్చు? శోధన అనేది రావచ్చు. ఒక్కొక్క సందర్భంలో పిల్లల నుంచి ఏం రావచ్చు? ఇంకా మనం ఇక్కడ చూస్తే ఒక భర్త వైపు నుంచి కూడా ఏం రావచ్చు? మెయిన్ వచ్చేది ఇక్కడే కదా. ఒక భర్త కావచ్చు, ఒక భార్య కావచ్చు, ఒక పిల్లలు కావచ్చు, ఒక కుటుంబంలో శోధన రావాలంటే ఎవరి ద్వారాగా వస్తుందండి? ఉదాహరణకి మనమే ఇక్కడ ఉన్నాం, ఇక్కడ మనం ఉన్నామంటే పిల్లల ద్వారాగా శోధన రావచ్చు, ఒక భార్య ద్వారాగా శోధన రావచ్చు, ఒక భర్త ద్వారా కూడా ఏం రావచ్చు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, ఒక వ్యక్తికి శ్రమ, శోధన అనేది వచ్చినప్పుడు ఈనాడు సమాజం ఎవరిని చూస్తూ ఉంటుందంటే, ఇదిగో ఈ పిల్లలనే చూస్తూ ఉంటుంది. ఒకవేళ శోధన వచ్చింది అనుకోండి, భార్యనే చూస్తూ ఉంటారు, భర్తనే. అతను ఒక భర్త కూడా కావచ్చు, ఎవరిని చూస్తున్న శోధన వచ్చినప్పుడు భార్యను చూస్తూ ఉంటాడు. అంటే ఈ విధంగా చూస్తూ ఉంటారు. కానీ బాగా గమనించినప్పుడు, ఇప్పుడు మనమున్నాం కదా ఇక్కడ మనమున్నప్పుడు శోధన అనేది ఎవరి నుంచి రావచ్చు? అది విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నప్పుడు. విశ్వాసంలో మనం ఎదుగుతున్నప్పుడు శోధన అనేది ఎవరి దగ్గర నుంచి రావచ్చు? మరలా ఇంకా చూస్తే స్నేహితులు కావచ్చు, ఇంకా బంధువులు, ఇంకా చాలా మంది వగేరా వగేరా ఉంటారు కదా, ఎవరి దగ్గర నుంచి మనకు రావచ్చు. అయితే మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి ఒక పని ఉందండి ఇక్కడ. ఏంటి అదంటే, పిల్లల నుంచి శోధన వచ్చినప్పుడు మనం ఎవరిని చూడకూడదంటే పిల్లల్నే చూడకూడదు. మరి ఎవరిని చూడాలి? ఆ పిల్లలలోకి అపవాది అనేది ప్రవేశించి మనకు శోధన పెడుతూ ఉంటాడు. అర్థమవుతుందో? మరలా ఇంకేంటంటే, మనం ఇక్కడ ఉన్నప్పుడు ఒక భార్య ద్వారా ఏం రావచ్చు? శోధన రావచ్చు. మనం ఏమనుకుంటామంటే భార్యని ఆశ్రయించుకుంటాం. భార్యని ఆశ్రయించుకోకూడదు. మరేంటి? అపవాది నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. అపవాది నిన్ను ప్రేరేపించి ఈ భర్త మీదకి పంపిస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు చాలా మంది వాక్యంలో ఎదగనటువంటి వారు ఎవరిని చూస్తారండి? వాక్యంలో ఎదగనటువంటి వారు ఎవరిని చూస్తుంటారంటే, ఒక భర్త భార్యనే చూస్తాడు. నా భార్య మాట ఎందు, నా భార్య ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా మాట్లాడుతుంది, ఈ విధంగా నిందేస్తుంది అని ఈ భర్త ఏం చేస్తాడంటే భార్యనే చూస్తాడు. భార్యను చూడకూడదండి. మరి ఎవరిని చూడాలి? ఆ భార్య వెనకుండి నడిపిస్తున్నటువంటి అపవాదిని చూడాలి. అలా చూసినప్పుడు ఏమవుతుందంటే భార్యని ప్రేమించగలుగుతాం. ఇక్కడ కూడా భర్త కూడా అంతే. ఒక భర్త భార్య మీదకి శోధనగా ఒకవేళ హింసించినప్పుడు ఈ భార్య ఎవరిని చూడాలి? ఈ వెనకుండి నడిపిస్తున్నటువంటి అపవాదిని. మీరు బాగా గమనించండి. అలా చూసినప్పుడు మనకి ఏమవుతుందంటే పిల్లల మీద కావచ్చు, భార్య మీద కావచ్చు, భర్త మీద కావచ్చు, బంధువుల మీద కావచ్చు, ఇంకా స్నేహితుల మీద కావచ్చు, వీళ్ళందరి మీద ప్రేమ అనేది కలుగుద్ది. అయితే ఇప్పుడు అపవాదికి తెలుసు, మనం ఎవరిదైతే బాగుంటారో వాళ్ళని బట్టి ఏం చేస్తూ ఉంటాడు? మనకి హింస అనేది తెస్తూ ఉంటాడు. అంటే కొన్ని మనం తెచ్చుకునే హింసలు ఉంటాయి, దాని గురించి నేను చెప్పడం లేదు కానివ్వండి. కొన్ని మనం చేసుకునే హింసలు కొన్ని ఉంటాయి. మనం చూడండి, మొన్న ఒక దైవ సేవకులు బైక్ మీద ప్రయాణం చేశారు. ఎంత దూరం అంటే చాలా దూరం బైక్ మీద ప్రయాణం చేస్తే, అది దాదాపు హైదరాబాద్ లో ప్రారంభమైనటువంటి అతను విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి రాజమండ్రి ఈ విధంగా తిరుగుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా కొన్ని మనం తెచ్చుకునేటివి. దేవుడు అన్ని వసతులు కల్పించాడుగా,
కల్పించినప్పుడు మనం ఆ విధంగా ఉండవలసినటువంటి ప్రయాణం చేయవలసినటువంటి అవసరత లేదు. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏంటంటే మనం బాగా గమనించినప్పుడు ఇక్కడ మనకి శోధన శ్రమలనే మనకు వచ్చినప్పుడు ఎవరిని చూడాలంటే మన ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తిని మనము చూడకూడదు. ఎవరిని చూడాలి మరి? వెనకుండి నడిపిస్తున్నటువంటి అపవాదిని మనం చూసామనుకోండి, ఈ ముందున్నటువంటి వారిని మనం ఏం చేయగలం? ప్రేమించగలం. ఈనాడు అందుకే కదా చాలా మందిలో చూడండి ప్రేమ అనేది ఉండదు. ఒక బాప్తిసం పొందినటువంటి వ్యక్తిని చూస్తే ప్రేమించలేనటువంటి తత్వం, ప్రేమించలేనటువంటి గుణాలు హృదయంలో లేకపోతున్నాయి. కారణం ఏంటంటే మనం ముందున్నటువంటి వారిని చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి యేసురాజు గారు నా మీద ఏదైనా విరోధం వచ్చింది అనుకోండి, నేను యేసురాజు గారిని చూడకూడదు. మరి ఎవరిని చూడాలండి? యేసురాజు గారిలో అపవాది ప్రవేశించి నా మీదకి ఏం చేస్తున్నాడు? రప్పిస్తూ ఉన్నాడు. అప్పుడు నేను యేసురాజు గారిని ప్రేమించాను అనుకోండి, అపవాది ఏమైపోద్ది? ఆటోమేటిక్గా దూరం అయిపోద్ది. అందుకే మనకి శోధన అనేది మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనం చాలా విశ్వాసంలో నిలబడగలగాలి. ఒక వాక్య భాగం చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. 120వ కీర్తన మనం చూసినప్పుడు 120వ కీర్తన మొదటి వచనాన్ని మనం ధ్యానం చేసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా మనకి తెలియపరుస్తూ ఉంటుంది. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఇక్కడ భక్తుడు రాస్తున్నటువంటి విధానం చూడండి. శ్రమలలో మొరపెట్టినప్పుడు ఏం చేస్తున్నట్టు? ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. ఈనాడు మనము కూడా శ్రమ శోధన అనేది మనకు వచ్చినప్పుడు మనం ఎవరికి మొరపెట్టాలండి? ఎవరికి మొరపెడతాం మనం? దేవునికి అయితే ఫస్ట్ మొరపెడతాం. ఎవరికి మొరపెడతాం? ఎవరైతే మనకు దగ్గరగా ఉంటారో వాళ్ళకి ఏం చేస్తూ ఉంటాం? ఈ సన్నివేశాలను తెలియపరుస్తూ ఉంటాం. కానీ భక్తుడు రాస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఏమంటున్నాడంటే నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన నాకేం చేశాడట? ఉత్తరం ఇచ్చాడు. ఈనాడు మనం కూడా అండి శ్రమలలో మనం ఉన్నప్పుడు, శోధన అనేది మనకు ఉన్నప్పుడు మనము ఎప్పుడు దేవునిలో నిలబడగలమంటే ఎప్పుడు నిలబడగలమంటే మనము ధైర్యంగా ఎప్పుడు ఉండగలమంటే మనం దేవునికి మొరపెట్టినప్పుడు. మీరు దాదాపుగా చూసినప్పుడు, మీరు పాత నిబంధన గ్రంథంలో చరిత్రలోకి వెళ్ళి మనం చూసినప్పుడు ఈ యూదులందరిని కూడా చెరలేకి తీసుకెళ్లారండి. మీకు అందరికి బాగా తెలిసినటువంటి విషయం. ఎక్కడ తీసుకెళ్లారు? చెరలేకి. అంటే మరలా మనం చూసినప్పుడు వారు మంచిగా దేవునిలో ఎదుగుతున్నటువంటి దేవుని బిడ్డలే, ఇజ్రాయేల్ ప్రజలే. అలాంటి ఇజ్రాయేల్ ప్రజల్ని ఈ యొక్క దానియేలు గ్రంథం రాసే సమయానికి ఈ యూదులందరిని ఎక్కడ తీసుకెళ్లారండి? చెరలకి తీసుకెళ్లారు. అంటే చెర అనేది ఏంటంటే శ్రమ శోధనకి గుర్తుగా ఉంది. ఈ శ్రమ శోధన అనేది వచ్చినప్పుడు అందులో తట్టుకోగలగాలి. అది గొప్పతనం. ఏంటి? ఈ శ్రమ శోధన వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని ఏం చేయాలి? ఇంకా బలంగా ఉండాలి. కొంతమంది చూడండి, కొంచెం శ్రమ వచ్చింది అనుకోండి ప్రార్థనే మానేస్తారు. కొంచెం శోధన అనేది వచ్చింది అనుకోండి, అటు భర్త వైపు కావచ్చు, భార్య వైపు కావచ్చు, పిల్లల వైపు కావచ్చు, ఒకవేళ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల మధ్యలో కావచ్చు, లేకుంటే వగేరే వేరే వైపు నుంచి ఒక పని చేసే దగ్గర కావచ్చు. ఇలాంటి శోధన శ్రమ అనేది మనకు వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే ప్రార్థన కూడా మానేస్తూ ఉంటాం. నిన్న ఒక అతను తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఎందుకు ఆయన నన్ను ఇంత శోధిస్తూ ఉన్నాడంటే, నన్ను అడిగాడు ఎందుకు ఇంత శోధిస్తున్నాను నన్ను అతను అంటే, నేను చెప్పాను ప్రార్థన చేయని చెప్పాను. మనం అదే చేసేదానికి అవుద్ది అంటున్నాడు. ఏం చేసేకి అవుద్దంట? అతను అంటున్నాడు మనం ఏం చేయకూడదుగా, చేయగలిగినా కూడా చేయకూడదుగా, ఏం చేయాలి మరి? అతని గురించి ప్రార్థన చేద్దాం. ఇది చాలా ఒక క్రైస్తవ జీవితానికి చాలా నమ్మకమైనటువంటి మాట అండి. ఏంటి? శోధన శ్రమ అనేది మనకు వచ్చినప్పుడు మనం గట్టిగా ఎప్పుడు నిలబడగలమంటే మనము దేవునికి మొరపెట్టినప్పుడు. భక్తుడు చూడండి ఏమంటున్నాడు, నేను శ్రమల్లో ఉన్నప్పుడు నేను దేవునికి ఏం చేశాను? మొరపెట్టాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. ఈనాడు మనం కూడా అండి, మనము ఇక్కడ ఉంటే ఏ వైపు నుంచి శోధన అనేది వస్తుందో మనకు తెలియదు. ఏ వైపు నుంచి, ఒక వైపు నుంచి ఏం రావచ్చు?
శోధన రావచ్చు. శోధన అనేది మనకు వచ్చినప్పుడు ఏం అర్థం చేసుకోవాలి మనం అంటే, మనం విశ్వాస ప్రయాణంలో ఉన్నాం. ఏంటి? విశ్వాస ప్రయాణంలో మనం ఏం చేస్తున్నాం? కొనసాగుతూ ఉన్నాం. అలా కొనసాగబట్టే మనకి శోధన అనేది వస్తుంది అనేది మనకు తెలియాలండి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ దానియేలు గ్రంథంలో మనము పరిశీలన చేసినప్పుడు వారికి కూడా శోధన అనేది వచ్చిందా? మొదటగా ఒక వ్యక్తిని మనం చూద్దాం. శోధన అనేది వచ్చిందా అంటే 6వ అధ్యాయాన్ని దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు 2వ వచనం, 737 పేజీ నెంబరు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంది. వారిపైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. ఇప్పుడు రాజ్యం అంతటి పైన ఏం చేశారంటే, ఆ రాజ్యాన్ని ఆ మనుషులందరినీ కూడా చూసుకునేదానికి ఒక 3 వ్యక్తులను పెట్టారు. ఎక్కడ? బబులోను చెరలోకి వెళ్ళిన తర్వాత. వాళ్ళలో ముఖ్యుడు ఎవరు? 3. ఆ 3లో ఒకరెవరండి? దానియేలు. ఇప్పుడు ఆ దేశమంతా ఏముందంటే విపరీతంగా విగ్రహారాధన ఉంది. ఏముంది? ఇప్పుడు మనం కూడా బాప్టిజం పొందాం, లోకంలోకి వచ్చాం. లోకంలో ఏముంది? పాపం ఉంది. అది ఏ వైపు నుంచి పాపం ఉందో ఉంది కానివ్వండి, పాపం అయితే ఏముంది? ఉంది. ఆ పాపం ఉన్నటువంటి లోకంలో బాప్టిజం పొంది మన విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నాం. కానీ ఇందులో కూడా శ్రమలు వస్తాయా అంటే, శోధనలు వస్తాయా అంటే వస్తాయి. అది ఏ వైపు నుంచి వస్తాయో మనకు చెప్పి రావు. కానీ ఇక్కడ కూడా చూడండి, బబులోను చెరలోకి వెళ్ళారు. చెరలో వెళ్ళినటువంటి వీళ్ళు, ఈయనకి శోధన వస్తుంది. ఏ వైపు నుంచి వస్తుందంటే, ఏ రాజు అయితే ముఖ్యుడని నిలువబెట్టాడో వాళ్ళ వైపు నుంచే వస్తుంది. ఈ వచ్చినప్పుడు ఈయన ఎలా తట్టుకోగలుగుతున్నాడంటే దాని నుంచి. మనమైతే శోధన వచ్చిందనుకోండి ఏం చేస్తాం? ప్రార్థన చేశారనుకోండి, చంపేస్తామంటే ఏమంటారు? అబ్బే అస్సలు చేయమండి, దాని జోలికి బాగుంటాం. భయపడి అంతే కదా. ఏం చేస్తారు? అబ్బాయి ఫోన్ చేస్తుంది, కింద ఎవరు వచ్చారు. శోధన అనేది వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? శోధన అనేది వస్తే ఆ శోధనలో మనం ఒక్కొక్కసారి గట్టిగా కూడా నిలబడలేము. కానీ ఈ దానియేలు అక్కడికి వెళ్ళిన తర్వాత శోధన ఎలా వచ్చిందంటే, అది బలమైనటువంటి శోధన అండి. అది ఎలా బలమైనటువంటి శోధన అంటే, మనం చూసినప్పుడు ప్రార్థన ఏం చేయకూడదు? జీవము కలిగినటువంటి దేవుడు, ఏ దేవుడైతే దానియేలును కాపాడుతున్నాడో ఆ దేవునికి ప్రార్థన చేయకూడదు అనే శోధన వచ్చింది. ఆ శోధన వచ్చినప్పుడు నేను చేయను అన్నాడా? అన్నా. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు 3వ వచనం, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను కనుక రాజ్యం అంతటి మీద అతనిని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. ఇప్పుడు పని దగ్గర కూడా చూడండి, ఒక దగ్గర పని చేస్తూ ఉన్నప్పుడు యజమానికి బాగా నచ్చాడు అనుకోండి, ఏం చేస్తారండి? నచ్చలేదు అనుకోండి, ఎలా ఉంటుందండి వాళ్ళ యొక్క రియాక్షన్? పని చేస్తున్నటువంటి యజమానికి మనం నచ్చలేదు అనుకోండి, ఎలా ఉంటుంది? మనం ఎంత మంచి చేసినా కూడా అది చెడు కిందకే వెళ్తూ ఉంటుంది. అంతేనా? ఎంత మంచి చేసినా కూడా ఏమవుద్ది? చెడు వైపే దారి తీస్తూ ఉంటుంది. కానీ నువ్వు ఎంత మంచి చేయండి, అది ఏ వైపు వెళ్తుంటది? చెడు వైపే దారి తీస్తుంటది. కానీ ఇక్కడ కూడా చూడండి, మంచి పేరున్నటువంటి భక్తుడు, మంచి పేరుంది ఎవరికండి? దానియేలు గారికి. కానీ ఈ ముఖ్యుడు, ప్రధానుడు అనే పదాన్ని మనం చూసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, దేశంగా అన్నటువంటి దేశంలోకి చెరలోకి వెళ్ళినా కూడా దేవుడు అలాగ నిలబెట్టి చూపిస్తున్నాడు. దానియేలు ఏం చేస్తున్నాడు? ఒక గొప్ప మనిషిగా విశ్వాసంలో ఎదగగలడు అని ఆ యొక్క బబులోను ప్రాంతంలో, ఆ చెరలోకి వెళ్ళినటువంటి ప్రాంతం మొత్తం కూడా ఏం చేస్తున్నాడు దేవుడు?
చూపిస్తున్నట్టు 4వ వచనం చూసినప్పుడు, అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టి ఉండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేసిన వాడు కాడు. కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఒక మంచిగా విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నారంటే ఏమి ఎదురు చూస్తారండి? ఈనాడు కూడా అది ఉంది. ఎవరైనా విశ్వాసంలో బాగా ఎదుగుతున్నారు అనుకోండి, ఏం చూస్తారు? ఏం చూర్రా ఏం చూస్తారంటే, ఎక్కడ వీళ్ళు తప్పు చేస్తున్నారు, ఎక్కడ వీళ్ళు లోపం అనేది ఉంది వీళ్ళలో అనేది ఎతుకుతూ ఉంటారు. ఎతకరా? ఆ చిన్న వీక్ పాయింట్లు ఉంటే చూడండి, దాన్ని పట్టుకుంటారు. ఇక్కడ దానియేలుని కూడా చూడండి. దానియేలుని పరిశీలించినప్పుడు చాలా పరిశీలన చేశారు. పరిశీలన చేసినప్పుడు ఎక్కడ కూడా దానియేలులో ఏం కనపడలేదండి? దానియేలులో ఏం కనపడలేదు? ఎక్కడ కూడా దానియేలులో ఏం కనపడలేదంటే లోపం అనేది కనపడిందా? ఇప్పుడు దానియేలు గారిలో లోపాన్ని వెతకాలని ఏం చేస్తున్నారు వీళ్ళు? కనీసం చాలా మంది ప్రయాసపడుతున్నారండి. ప్రయాసపడుతుంటే ఎక్కడ కూడా దానియేలులో ఏం చూడలేకపోయారు వాళ్ళు? అంత లోపాన్ని చూపించలేకపోయారు. కారణం ఏంటంటే విశ్వాసంలో ఎన్ని శోధనలు వచ్చినా నిలవ పెట్టుకోగలిగారు. ఈనాడు మనం కూడా చూడండి, విశ్వాసంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మనకేం చేస్తూ ఉంటుందంటే శోధన అనేది వచ్చి నిలబడుతుంది మన పక్కలో. శోధన అనేది వచ్చి నిలబడినప్పుడు మనం ఏం చేస్తాం? ఆ శోధన నుంచి ఒక్కొక్కసారి బయటికి రాలేము. అయితే మనం ప్రారంభంలో చదివాం, భక్తుడు శ్రమ వచ్చినప్పుడు ఏం చేశాడంటే, కీర్తనల గ్రంథం 127 కీర్తనల ప్రారంభంలోనే శ్రమ అనేది వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు ఆ శ్రమ నుండి దేవుడు ఆయన ఏం చేశాడు? విడిపించాడు. మనం ఎప్పుడైనా మొరపెట్టి ఉంటామా? ఏదన్నా ఒక శ్రమ వచ్చిందండి, ఒక శోధన అనేది వచ్చి మనల్ని తాగుతూ ఉందనుకోండి, మనము ఏం చేస్తాం? చాలా బాధపడిపోతూ ఉంటాం కదా, చాలా నిరసచ్చు అంటుంటారు కదా, నిరసచ్చి పడిపోతూ ఉంటారు, నిరామయమైపోతూ ఉంటారు. కానీ నాకు శోధన అనేది వచ్చినప్పుడు, నాకు శ్రమ అనేది తాకినప్పుడు ఖచ్చితంగా నేను దేవునికి మొరపెట్టాలి అనే జ్ఞానం ఉంటుందా? ఉంటుంది. అది మనం ప్రారంభంలో చూసాం. ఏ వైపు నుంచి వస్తుందో ఈ శోధన అనేది మనకు తెలియదు. ఒక్కొక్కసారి భర్త నుంచి రావచ్చు, ఒక్కొక్కసారి భార్య నుంచి రావచ్చు, ఒక్కొక్కసారి పిల్లల నుంచి రావచ్చు, ఒక్కొక్కసారి తల్లిదండ్రుల నుంచి రావచ్చు, ఒక్కొక్కసారి స్నేహితుల మధ్య రావచ్చు, ఒక్కొక్కసారి విశ్వాసుల పట్ల రావచ్చు. ఏ వైపు వచ్చి మన దగ్గర నిలబడుతుందో శోధన అయితే మనకు తెలియదు. అయితే శోధన వచ్చి మనకేం చేస్తుంటుంది? నిలబడద్ది. అలా శోధన వచ్చి నిలబడినప్పుడే మనం ఏం చేయకూడదంటే, అది ఎవరి ద్వారా వస్తుందో ఆ వ్యక్తిని మనం చూడకూడదు. మరి ఎవరిని చూడాలండి? అది మీరు అనొచ్చు, ఏంటండి వీళ్ళ ద్వారాగా శోధన వస్తుంటే మరి ఈయన చూడక మేము ఎవరిని చూడమంటారా? అదే కదా మన ప్రశ్న. కాదండి, మనకి ఎవరైతే బాగుగా ఉంటారో వాళ్ళ ద్వారాగానే కొన్ని సందర్భాల్లో మనకు శోధన రావచ్చు. ఆ శోధన ఎదురు మనకి మంచిగా ఉన్నటువంటి వాళ్ళతో వచ్చినప్పుడు మనం ఎవరిని చూడాలని చూసాం? ఆ వెనకుండి వాళ్ళను ప్రోత్సహిస్తున్నటువంటి అపవాది ఉన్నాడండి. ఖచ్చితంగా ఏం చేస్తాడంటే, ఎవరితో అయితే బాగుంటారో మీరు కూడా చూడండి, లోకంలో ఒకటి ఉంటుంది, స్నేహితులు ఇద్దరు బాగున్నారు అనుకోండి, చాలా మంది వార్చలేని వాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? కొంతమంది ఉంటారు, అందరు కాదు కానివ్వండి, వీళ్ళిద్దరు ఇంత బాగున్నారు, ఇద్దరి మధ్యలో ఏం చేయాలి? కొంచెం మన ఎడబాటు తీసుకొద్దాం. ఇప్పుడు అదే కదా జరిగింది. ఈ దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు రాజు చాలా గొప్పగా ఎన్నుకున్నాడు. ఎవరిని? ప్రాముఖ్యుడిగా చూస్తున్నాడు. ఎవరిని? దానియేలుని చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అసూయపడి దానియేలుని ఏదో ఒక విధంగా నింద మోపాలి. దానియేలుని ఏం చేయాలి? ఏదో ఒక విధంగా నింద మోపి ఈ రాజుకి దూరం చేయాలని ప్రయత్నం చేశారు. ఏమీ కనపడలేదు. 4-5 వచనాల్లో మనం చూసాం. 6వ అధ్యాయం 4-5 వచనాలు ఏం కనపడుతుంది మనకి? ఏ నింద మోపాలన్నా కూడా, ఇప్పుడు ఎవరన్నా మనం కూడా ఉన్నామండి, ఏదన్నా ఒక మన మీద నింద మోపాలంటే ఏం ఎతుకుతారు? ఏం ఎతకరా? తప్పు ఎతుకుతారు. ఎక్కడ వీళ్ళు తప్పు చేస్తారని కొంతమంది చూడండి కనిపెట్టుకోనే ఉంటారు.
కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేస్తుంటాడంటే సహాయపడుతూ వాళ్ళని ఎక్కడ కూడా అవమానపరచడండి. దానియేలును కూడా అదే కదా చేశారు. దానియేలు గారిని చూడండి, విశ్వాస జీవితంలో ఎన్నోసార్లు పడిపోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చినా కూడా దేవుడు ఏం చేశాడంటే దానియేలుని పడిపోనివ్వాల. మరేం చేశాడు? నిలువబెట్టుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో పరిశీలన చేయండి. మనం కూడా విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు మనం ఎవరి వైపు నుంచి మనకేమొస్తాయి, ఎవరి వైపు నుంచి మనకి శోధన వస్తుందో మనకు తెలియదు. కానీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తిని మనం పరిశీలన చేయకూడదు. మరి ఎవరిని చూడాలంటే వాళ్ళ వెనకుండి ప్రోత్సహిస్తున్నటువంటి అపవాది ఉన్నాడు, సాతాన్ అని. ఆ సాతాన్ ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని ఏదో ప్రోత్సహిస్తూ ఉంటాడు. అలా ప్రోత్సహించినప్పుడు మనం ఏం చేయాలంటే మన సహోదరి సహోదరుడు ఎవరైనా కావచ్చు వాళ్ళ గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దానియేలు కూడా అదే చేస్తాడు. ఈ దానియేలు గారి విషయంలో మనం చూసినప్పుడు కనీసం యూదులందరూ అక్కడ చెరలేకి వెళ్ళిన తర్వాత మీరు ఎవ్వరు కూడా ఏం చేయకూడదు? ప్రార్థన చేయకూడదు. చేస్తే ఎవరికి చేయాలి? చేస్తే మీరు పాశ్చాత్య దేశంలో మనం చూసినప్పుడు ఇదివరకు ఈ పురాణత కాలంలో మనం చూసినప్పుడు అక్కడ ఏంటంటే ఏ రాజు అయితే దేశాన్ని పరిపాలన చేస్తున్నారో ఆ రాజు విగ్రహం పెట్టి వాళ్ళు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, వాళ్ళకే మొక్కాలి, ఇంకెవరికి మొక్కకూడదు అనేది నియమం. మీరు రోమా సామ్రాజ్యం గురించి కూడా మీరు పరిశీలన చేసినప్పుడు అక్కడ కూడా రోమీలందరూ కూడా ఏం చేసేవాళ్ళు, దాదాపు 12-13 మంది రాజులు చక్రవర్తులు పరిపాలన చేస్తే వాళ్ళే పూజ చేయించుకున్నారు. ఇతర దేవుళ్ళు దేవతలను ఏం చేయలేదు, వాళ్ళు పూజ చేసేవాళ్ళు. కానీ ముఖ్యంగా ఎవరిని పూజించేవాళ్ళు? ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వాళ్ళకే చేయాలి. అయితే ఇక్కడ కొంచెం పరిశీలన చేసినప్పుడు ఈ బబులోను దేశంలోకి వెళ్ళినటువంటి వీళ్ళలో దానియేలు గారు ఒక చాలా నీతిగా ఎదుగుతూ ఉన్నప్పుడు ఆయన మీద నింద మోపాలని ప్రార్థన చేస్తే ఎవరికి చేయాలని వాళ్ళు నియమించారంటే రాజుకే ప్రార్థన చేయాలి. మీరు చూడండి ఇక్కడ చూసినప్పుడు 5వ వచనం, అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేము అనుకుని ఏమనుకుంటున్నారంటే వాళ్ళు, ఈయనని మనము నిందించాలంటే, ఈయన మీద మనము నింద మోపాలంటే దేవుని విషయంలో తప్ప ఇంకే విషయంలో మనకేం చేయడినా దొరకడు అనేది నిర్ధారం చేశారు. అది నిర్ధారం చేసి వాళ్ళు ఏమంటున్నారంటే ఒక శాసనం చేశారండి. ఏం చేశారు వాళ్ళందరూ? ఒక శాసనం చేసి రాజు దగ్గరికి దర్యాప్తు తీసుకెళ్ళిపోయారు. ఏమనంటే, అయ్యా ఈ యొక్క దేశంలో ఎవరు ప్రార్థన చేయాలన్నా అది మీకే చేయాలి, మీకు తప్ప వేరే వాళ్ళకి చేస్తే వాళ్ళు ఏం చేయాలంటే ఏం చేయాలి? సింహపు గుహల్లో వేయాలి అనేది ఒక శాస్త్రాన్ని తీసుకొచ్చి తాకిదులు తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళారండి. ఇప్పుడు రాజునే ప్రార్థన చేయాలంటే మంచిదే కాదా? ఆయన ఏమనుకుంటాడు? నిన్నే కదా అంటే ఆయన ఏమనుకుంటాడు? వద్దంటాడు అనడు. మరి ఏమనుకున్నాడు అంటే నన్నే కదా వీళ్ళు ప్రార్థన చేయమని చెప్పింది, మంచిది కదా నాకు చేస్తాను అనుకొని ఒప్పుకున్నాడండి. ఒప్పుకున్న తర్వాత ఇక్కడ మనం చూసినప్పుడు కొంచెం ముందుకెళ్ళి 9వ వచనం, కాగా రాజుకు దర్యావేసు శాసనము రాయించి సంతకము చేసెను. ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునెను. అతడు తన ఇంటికి వెళ్ళి, బాగా గమనించండి ఇక్కడ, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇప్పుడు శాసనం ఏంటండి? శాసనం ఏంటంటే రాజు ఎవరైతే పరిపాలన చేస్తున్నారో ఆ రాజును పూజించాలి, ఆ రాజుకే ప్రార్థన చేయాలన్నది నియమం అని శాసనాలు తీసుకొని వచ్చి వాళ్ళు అంతా కూడా అగ్రిమెంట్ అంటాం కదా, అది చేసిన తర్వాత దానియేలు కూడా ఉన్నాడు కదా అందులో. తెలుసా దానియేలు కంటే? తెలుసు. అయితే తెలిసి ఇంటికి వచ్చి ఏం చేశాడు? యథావిధిగా ప్రతిరోజు ఆయన యొక్క దినచర్య జీవితంలో ఏ విధంగా ముందుకు కొనసాగుతున్నాడో ఆ కొనసాగించే రీతిగా ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆ యెరూషలేము తట్టు వాకిలు తెరిచి ముమ్మారు దేవునికి ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తున్నాడు, స్తుతి చేస్తూ ఉన్నాడండి. వాకిలు వేసుకొని చేస్తే అది ఒక విషయం, ఎవరికి తెలియదు. ఆయన ఏం చేస్తాడు మరి?
యథావిధిగా ఇక ఆయన దినచర్య జీవితంలో మార్పు తెచ్చుకోవాలి. కానీ కఠినమైనటువంటి శిక్ష ఉందని తెలుసా దానియేలుకి? ఇప్పుడు మనం ఉన్నామండి, ఎక్కడో ఉంటున్నాం, ఒక గదిలో ఉంటున్నాం, ప్రార్థన చేస్తే మిమ్మల్ని చంపేస్తామన్నారు అనుకోండి, సింహపు గుహల్లో వేస్తామన్నారు అనుకో, మనం చేస్తామా? ఏమంటాం చెప్పండి? ఏమంటారు చెప్పండి? ప్రార్థనగా చేశారు అనుకోండి, అసలు మామూలుగా ఉండదు శిక్ష అనేది. అంటే పొరపాటుగా చేస్తారా? చేసే వాళ్ళు ఉంటారు కానివ్వండి, ఎక్కువ మంది చేయరు. ఎందుకంటే ప్రాణాలు పోగొట్టుకోవడం, ప్రార్థన చేసి ప్రాణాలు పోగొట్టుకోవడం ఎందుకు, దేవుడికి తెలీదా అంటారు. కానీ దానియేలు గారు చూడండి, ఎంత భక్తి చూడండి. ఒకవేళ సింహపు గుహల్లో వేస్తే దానియేలు ఆలోచించింది ఏంటంటే, ప్రార్థన చేసేటప్పుడు నన్ను సింహపు గుహల్లో నన్ను వేస్తే దేవుని అనుమతి ఉంటేనే ఆ సింహాలు నన్ను ఏం చేయాలి? చంపేయాలి. దేవుడు అనుమతించకుంటే నన్నేమి చేయలేవు అనేది గట్టిగా నమ్మాడండి. అంటే విశ్వాస జీవితంలో మనం చూసినప్పుడు శోధన అనేది వచ్చినప్పుడు ఎలా నిలబడాలి అనేది మనం చూసినప్పుడు ఒక్క దేవునికి మొరపెట్టడం వల్లే మనం నిలబడగలం. ఇప్పుడు దానియేలు ఎంత ప్రార్థన చేస్తుంటాడంటే దేవునికి. ఇప్పుడు దానియేలు యొక్క రియాలిటీ ఉంటుంది కదా, ఆ నిజమైనటువంటి జీవితం ఎవరు పరిపాలన చేశారంటే దేవుడు పరిశీలన చేశాడు. ప్రతిదినము పరిశీలన చేస్తున్నాడు. మరి ముఖ్యంగా మనం చూసినప్పుడు ఈ యొక్క శాసనం రాసిన తర్వాత దేవుడు ఎక్కువగా పరిశీలన చేశాడు. ఎవరిని? దానియేలు తీసుకెళ్లి సింహపు గుహల్లో వేసిన తర్వాత దాదాపుగా రాజు పశ్చాత్తాపడ్డాడండి అక్కడ. ఎవరు చూడండి, 13వ వచనం ఇందులోనే, 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 13వ వచనం. అందుకు వారు, చేరపట్టబడిన యూదుల్లో నా దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయొచ్చు వచ్చుచున్నాడని రాజు దగ్గర తీసుకెళ్లారు. ఈ ఆజ్ఞని తీసుకెళ్ళి ఆయన ఏమంటున్నారంటే, అయ్యా శాసనం రాశాం కదా, ఇదిగో ఈ విధంగా మనము ప్రార్థన మీకు తప్ప వేరే వాళ్ళకు చేస్తే తీసుకెళ్లి సింహపు గుహల్లో వేయాలని మొత్తం తాకీదులు రాయించాం కదా, మరి ఈ ముఖ్యుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి, ఆ ప్రదేశంలో ఉన్నటువంటి రాజు కింద నమ్మకమైనటువంటి వాళ్ళలో ముఖ్యులు 3 ఉన్నారు. వారిలో ప్రధానమైనటువంటి వారు ఎవరు? దానియేలు. ఇప్పుడు రాజు చూడండి చాలా దగ్గరగా ఉన్నారు రాజుకి. ఎవరు? దానియేలు. ఇప్పుడు రాజు కూడా మనసు వస్తుందండి. రాజుకి మనసు వస్తుందా సింహపు గుహలో వేయాలంటే? ఇప్పుడు శాసనం మార్చేకి లేదు. ఇప్పుడు మనుషులు మన వల్ల అనుకోండి, ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల్లో మీరు చూడండి, ఈ ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక రాయితీలు ఉంటాయి. రాయితీలు ఏం చేస్తారు వాళ్ళు? గెలిచిన తర్వాత మొన్న ఒక సీఎం తెలియపరుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ గారు, నేను లేదు, ఫండ్స్ ఏం లేదు, ఏం చేయమంటారు అంటున్నాడు. మరి మాట ఇచ్చారు కదండి అంటే, ఇచ్చామండి అప్పుడు, ఇప్పుడు ఏమవుతుందంటే ఏమీ లేదు, నేనేం చేయమంటారు చెప్పండి మీరు అంటున్నాడు. అలానే దానికి లేదండి. ఇక్కడ అవసరమైతే రాజును కూడా తీసుకెళ్ళి ఏం చేయగలరు వాళ్ళు? ఆ శాసనం ఆ విధంగా ఉండేది. ఆ చట్టం అనేది ఎలా ఉంటుందంటే, రాజును కూడా దింపేసి వేరే రాజును పెట్టుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేశం అది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రాజు ఇక మాట తప్పలేకపోయాడు. అయ్యో, ప్రధానంలో ముఖ్యుడైనటువంటి దానియేలే దానికి బానిసయ్యాడంటే రాజు నొచ్చుకున్నాడు. అంటే రాజు ఇంకొకటి ఏమి ఎరిగాడంటే అతను పశ్చాత్తాపడ్డాడండి. అంటే ఇంత నమ్మకముగా ప్రార్థన చేస్తున్నాడంటే ముమ్మారు ఇతను వీళ్ళ దేవుడు కాపాడగలడు అనేది నమ్మాడండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివినప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు చాలాసార్లు కూడా వినుంటారు ఈ విషయాలు. తీసుకెళ్లి సింహపు గుహల్లో వేసి కనీసం ఒక రోజంతా ఉంచితే ఆ సింహాలు ఏం చేయలేకపోయాయి. ఎంత శోధన అండి అది! మనకొచ్చే శోధన అలాంటిదా? మనకొచ్చే శోధనలు చాలా చిన్నవి. మనకొచ్చే శోధనలు ఎలాంటివి? నిన్న కూడా మొన్న ఒక వారం క్రితం అనుకుంటాం, ఒక తండ్రి తెలియపరుస్తున్నాడు, తాగటానికి వచ్చాను తమ్ముడు అన్నాడు, నా గురించి ప్రార్థన చేయను. తాగటానికి వస్తే నేనేం ప్రార్థన చేశానంటే, నేను ఎందుకు తాగుతున్నాను తెలుసా నీకు అంటాడు. ఎందుకు తాగుతున్నావు చెప్పంటే, మా కొడుకు నన్ను సట్టు పట్టుకున్నాడు. అదొక శోధన. ఏమన్నదంట, నా కొడుకు, నన్ను కన్న కొడుకు నన్నే సట్టు పట్టుకుంటే నేను ఎలా నిలబడగలను సార్? అసలు ఏంటి తమ్ముడు, ఎలా చెప్పండి, తాగకుండా నా మనసు ఆగుద్దా? ఎందుకు పట్టుకున్నాడు నువ్వు బాగుంటే అంటే, అవును నేను తాగాను, తప్పేంటి అంటున్నాడు. ఏంటంట? తాగితే తప్ప అంటే చూడండి, కుటుంబంలో మనం ప్రారంభంలో చూసాం, ఏ వైపు నుంచి శోధన వస్తుందో తెలీదు. శోధన వచ్చి ఏం చేస్తుంది? నిలబడదు. ఇప్పుడు దానియేలుకు వచ్చినటువంటి శోధన ఏంటంటే, దేశంగా ఉన్నటువంటి దేశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మనుషుల ద్వారా వచ్చినటువంటి శోధన.
కానీ ఆ శోధనలో ఎలా గెలిచాడండి? ఎలా గెలవగలిగాడంటే కేవలం దేవునికి మొరపెట్టిన దాని వలనే, కేవలం దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన పశ్చాత్తాపడిన దాని వలనే, కేవలం ప్రతి దినము ఆయన చేసినటువంటి ప్రార్థన దానియేలు గారిని విడిపించింది అనేది మనకి చాలా ఆధారాలు ఉన్నాయి. కానీ మీరు చూసినప్పుడు పరుగున ఉదయం వెళ్ళి ఆ యొక్క గేట్ ఓపెన్ చేయండి, దానియేలు ఏమైపోయాడు అంటే వీళ్ళు ఏమనుకున్నారు? ఎవరైతే నింద మోపారో వాళ్ళు ఏమనుకున్నారండి? ఇంకేంటి దానియేలు, మీరు ఆ మధ్యకాలంలో చూసారో లేదు, జూ పార్కులలో కూడా మీరు చూడండి, ఈ పులులు సింహాలు వీటికి ఆహారం పెట్టేటప్పుడు చెయ్యిలు పట్టేసుకున్నాయి, చెయ్యి ఇంతవరకు లాగేసుకున్నది. వింటారా? కనీసం మాంసం అందించడానికి వెళ్తే చేతులు లాగేసుకున్నాయంటే సింహాలతో ఒక రోజంతా ఉన్నాడంటే ఎలా ఉందంటే విశ్వాసం? కనీసం ఎంత శోధన వచ్చినా కూడా అది చివరిలో చెప్పాడా, అయ్యా నేను ఇంకా చేయనులే, ఇంకా ఆగిపోతాను ఈ రోజు నుంచి, ఇక నన్ను ఎందుకు సింహపు గుహల్లో నన్ను వేస్తారు, ఆ బోన్లో వేస్తారు అన్నాడు దానియేలు. హ్యాపీగా వెళ్ళిపోయాడు. అక్కడ సింహాలు ఉన్నాయని తెలుసు, అక్కడ సింహాలు ఇతన్ని ఏమి చేయవని కూడా తెలుసు. అంత నమ్మకంగా ఉన్నాడు అతను. కానీ ఈనాడు మనం కూడా విశ్వాస జీవితంలో మనం ముందుకెళ్తున్నప్పుడు శోధనలు అనేవి మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలండి? వెనక్కి వెళ్ళిపోకూడదు. ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళిపోతే అది ఏమవుద్దంటే ఇంతకాలం మనం ఉన్నటువంటి ఆ విశ్వాసం, ఆ భక్తి జీవితం మొత్తం కూడా ఏమవుద్ది? వ్యర్థమైపోద్ది. దానియేలు చూడండి, ప్రాణాలు ఇచ్చేదానికి కూడా ఏమైపోయాడు అంటే దానియేలుకు ఒక నమ్మకం ఉంది. మనము 2వ అధ్యాయం 42వ వచనం మనం చూసినప్పుడు ఆ రాజుల కాలంలో పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. అంటే ఏం అర్థం చేసుకున్నాడంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజ్యము ఇదంతా కూడా స్థిరమైంది కాదు. ఒకవేళ నన్ను ఆ సింహాలు తిననా కూడా నా ఆత్మ ఏం చేయగలడు దేవుడు? సురక్షితంగా ఆయన దగ్గర పెట్టుకోగలడు అని నమ్మాడండి. ఈనాడు మనం కూడా అండి కుటుంబాల్లో మనం చూసినప్పుడు ఎటువైపు నుంచి మనకు శ్రమలు వస్తాయో, శోధనలు వస్తాయో మనకు తెలియదు కానివ్వండి, దేవునికి మాత్రం మనం ఏం చేయాలి? నమ్మకంగా ఉండగలగాలి. 19వ వచనం మనం చూసినప్పుడు తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరగా పోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖముఖముతో దానియేలును పిలిచి, జీవముగల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడైన నిన్ను రక్షింపగలిగనా? ఏమంటున్నాడండి? దినము నీవు సేవించుచున్నటువంటి దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అడుగుతున్నాడు అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టి నిర్దోషిగా కనబడితేనే కనుక ఆయన తన దూతను పంపించి సింహమును నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించును. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అనెను. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలు గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞగా బౌండ్రొత్తులు దానియేలును బయటికి తీసి అతడు తన దేవుని యందు భయభక్తుల గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. చూసారా? దేవుడు తన దూతలను పంపించి ఆయన్ని కాపాడుకున్నట్టుగా మనం ఏం చేస్తూ ఉన్నాం? చూస్తూ ఉన్నామండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము కూడా ఏం చేయాలి? చిన్న శోధనలు వచ్చినప్పుడు ఏం చేయాలి? చిన్నవే మనము ఇక్కడ ఉన్నాం అనుకోండి, ఒకవేళ భర్త ద్వారాగా శోధన రావచ్చు, భార్య ద్వారాగా ఏం రావచ్చు? శోధన రావచ్చు. ఒకవేళ పిల్లల ద్వారాగా రావచ్చు, కుటుంబంలో తల్లిదండ్రుల ద్వారాగా మనకి శోధన రావచ్చు, స్నేహితుల ద్వారాగా రావచ్చు, బంధువుల ద్వారాగా రావచ్చు, విశ్వాసుల పట్ల విశ్వాసులకి శోధనలు రావచ్చు. ఈ శోధనలు వచ్చినప్పుడు మీరు బాగా గమనించండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ద్వేషించలా దానియేలు. ద్వేషించాడండి? వాళ్ళని మరలా ఏంటి అని చెప్పాడా? చెప్పలేదే. అంటే ఆయనకి ఒకే నమ్మకం, నా దేవుని విషయంలో నేను ఎలా ఉన్నానంటే విశ్వాసంలో నిర్దోషిగా ఉన్నాను. నేను దోషినైతే కాను. ఒకవేళ నేను దోషినైతే నేను ఉదయం నువ్వు పిలుస్తున్నాగా నేను నీకు కనపడేవన్నా. కానీ ఆ రాజు కూడా అండి ఆశ్చర్యపడిపోతాడండి. ఇంత జీవము కలిగినటువంటి దేవుడు, ఇలాంటి దేవుడు అసలు ప్రపంచంలో లేడు అనేది ఆ రాజు ఏం చేశాడు? విశ్వసించాడు. ఎక్కడొచ్చిందండి అంత విశ్వాసం?
ఎక్కడొచ్చింది ఆ విశ్వాసం అంటే దానియేలు చేసినటువంటి ఆ ప్రార్థన, దానియేలు ప్రతిదినము దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ఆ విషయాలన్నీ కూడా దానియేలు గురించి ఏం చేశాడు, ఆయన పరిశీలన చేశాడు. అయితే ఇక ముందుకెళ్ళి మనం చూసినప్పుడు కొత్త నిబంధనలో ఈ సంఘం అనేది ప్రారంభించబడిన తర్వాత, ఈ కొత్త నిబంధనలో సంఘం అనేది ప్రారంభించబడిన తర్వాత మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో సంఘం అనేది ప్రారంభించబడిన తర్వాత అక్కడ కూడా అండి దాదాపుగా 3000 మంది, 4000 మంది, 5000 మంది బాప్తిసం పొందిన తర్వాత వాళ్ళకు కూడా శ్రమలు వచ్చాయి. కానీ వాళ్ళకి ఎందు నిమిత్తం ఆ శ్రమలు వచ్చాయంటే సువార్తను ప్రకటించడానికి వచ్చాయి. ఒకే దిక్కు అందరు ఉన్నారు అనుకోండి, ఏమవుద్ది, సువార్త ఇక్కడే ఉంటుంది. ఒక్కసారి చెదిరనుకోండి, ఏమవుద్ది, వెళ్ళిన వాళ్ళ విశ్వాసులు ఎవరు కూడా ఊరుకోరు. మీరు దానియేలును చూడండి, దేశంగా అన్నటువంటి దేశం వెళ్ళాడు, ఊరుకున్నాడా ఏంటి? ఊరుకున్నాడు, సైలెంట్గా ఉన్నాడా? దేశంగా అన్నటువంటి దేశంలో చెరలోకి వెళ్ళినా కూడా అక్కడ ఏం చేశాడంటే దేవుని గురించి తెలియపరిచారు. ఇక్కడ అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో కూడా 3000 మంది బాప్తిస్మం పొందిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి సంఘానికి కూడా, యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి హింస వచ్చింది. ఆ హింస పెట్టింది ఎవరంటే దేవుడే. మరి హింస దేవుడు పెట్టడం ఏంటండి అంటారా? హింస ఎందుకు పెట్టాడంటే వీళ్ళందరూ ఒకే చోట ఉండకూడదు. అలాగా యూదయ సమరయ ప్రాంతాలకి, గలిలయ ప్రాంతాలకి చెదిరిపోయారు. చెదిరిపోయినటువంటి వీళ్ళందరూ ఏం చేశారంటే ఎన్ని శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా వాటిల్లో నమ్మకంగా దేవుని పని చేయగలిగారు. అలా చేయబట్టే అనేకమైనటువంటి ప్రాంతాలలో స్థానిక సంఘాలు ఏర్పడ్డాయండి. ఏం ఏర్పడ్డాయి? అనేకమైనటువంటి సంఘాలు ఎలా వచ్చాయనుకుంటున్నారు? వీళ్ళు యెరూషలేములోనే ఉంటే యెరూషలేములోనే సువార్త ఉండేది. కానీ యెరూషలేము మధ్య ప్రాంతం, ప్రపంచానికి మధ్య ప్రాంతంలో యెరూషలేము ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంతానికి సువార్తను ఎలా తీసుకురాగలిగారంటే, ఎలా తీసుకురాగలిగారు? వాళ్ళు చెదరిపోబట్టే. మీరు అపోస్తుల కార్యగ్రంథం 8వ అధ్యాయం మనం చూసినప్పుడు మొదటి వచనములు ఇక్కడ ఉంటుందండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. ఏం చేశారంట వాళ్ళు? ఈ క్రైస్తవులు అంటే క్రీస్తుని వెంబడించి బాప్తిసం పొందినటువంటి వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే చెదిరిపోయారండి. చెదిరిపోయి ఏం చేశారు వాళ్ళు? చెదిరిపోయి ఏం చేశారు? హింస వచ్చిందని చెదిరిపోయారండి. ఏం చేశారు వాళ్ళు వెళ్ళి స్వార్థ ప్రకటన చేశారు. అనేక మందిని దేవుని దగ్గరకు నడిపించారు. ఇప్పుడు మనం కూడా ఎక్కడి నుంచి వచ్చా? మనం కూడా చెదరొచ్చిన వాళ్ళమే కదా. ఇక్కడే పుట్టి ఇక్కడ పెరిగామా? తక్కువ. ఇక్కడే పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళు తక్కువ ఉంటారు. కానీ మనం కూడా ఏం చేస్తాం? పరిస్థితుల వల్ల, కొన్ని కారణాల వల్ల మనం ఏం చేస్తామంటే ప్రాంతాన్ని విడిచి ప్రాంతానికి వచ్చాం. అయితే మీరు అనుకోవచ్చు, మేము బాగా చదివామండి, పని విషయం మేము వచ్చాం, మనకి ఇదే వసతి అక్కడ ఉంటే వస్తామా? ఇదే వసతి అక్కడ ఉందా? మనం ఉన్న దగ్గర, మన ఇంటి దగ్గరే ఉందండి, బయట కూడా కాదు. మనకు ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఇలాంటి వసతి మనకు ఉందనుకోండి, ఇలాంటి సౌకర్యం మనకుంటే మనం ఎక్కడికి వస్తామా? మనం అనుకుంటాం ఏమని, మేము ఇక్కడికి వచ్చామంటే మేము బాగా చదివాం, ఇక్కడికి వచ్చామంటే ఏదో పని మీద వచ్చాం, ఇక్కడికి వచ్చామంటే ఏదో ఇక్కడ ఉన్నామని మా వాళ్ళ ద్వారా, మా బంధువుల ద్వారా వచ్చామని మనం అనుకుంటాం. కానీ దేవుని ఉద్దేశం అయితే అది కాదండి. ఎందుకు మనం దేవుడు ఇక్కడ నిలవబెట్టాడు ఈ ప్రాంతాలంటే, కనీసం ఒక్కరికన్నా దేవుని గురించి మనం ఏం చేస్తామని చెప్తామని మనం దేవుడు అక్కడి నుంచి ఇక్కడికి పంపించాడు. ఇక్కడికి వచ్చినటువంటి చాలా మంది క్రైస్తవులు చూడండి, ఎవరు ఊరుకోవడం లేదు. చాలా మంది, కొంతమంది బిజీగా ఉన్నారు కానివ్వండి, పనులలో పడిపోయి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా సువార్తను చెప్పగలుగుతున్నారు. ఏం చేస్తున్నారు? ఈ చెదిరిపోయినటువంటి వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే యూదయ సమరయ గలిలయ ప్రాంతాలకు చెదిరిపోయి వాళ్ళు సువార్తను ప్రకటించారు. ఈ దానియేలు కదా దేశంగా అన్నటువంటి దేశంలోకి వెళ్ళి ఏ విధంగా సువార్తను ప్రకటించి అక్కడ దేవుని గురించి, దేవుని యొక్క విషయాలు తెలియపరిచారో, వీళ్ళు కూడా ఏం చేశారంటే అనేకమైనటువంటి ప్రాంతాలకు చెదిరిపోయి కనీసం దేవుని పనిలో పాలిభాగస్తులుగా ఉన్నారండి. ఏం చేశారు? ఇప్పుడు దేవుని పనిలో పాలిభాగస్తులుగా ఉండాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? విశ్వాసములో శోధనలు వచ్చినా కూడా, శ్రమలు వచ్చినా కూడా నిలబడగలగాలి. ఇప్పుడు కొంతమంది చూడండి, బాగా ప్రార్థనకి వెళ్తారు, ఒక ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఏడుస్తూ కూర్చుంటారు. మనం చూసి ఏడుస్తూ కూర్చుంటే ఎవరైనా వస్తారండి మన దగ్గరికి?
ఉదయం లేస్తే బైబిల్ పట్టుకొని వెళ్తారు, ఉదయం లేస్తే ప్రార్థనలు చేస్తారు, కొంచెం ఇబ్బంది వస్తే ఏడుస్తూ కూర్చున్నారు. ఇంక వీళ్ళేంటి బాగున్నది చెప్పండి అనరా? అందుకే కొంతమంది చూడండి, బాప్తిసం పొంది విశ్వాస జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు మనకు వచ్చినటువంటి శ్రమలు కావచ్చు, శోధనలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఏనో కూడా మనం ఇతరులకు చెప్పకూడదు. అంటే చెప్పకూడదు అంటే ఆ విధంగా కాదు, బలహీనుల దగ్గర మనం ఏం చేయకూడదు, వాటిని పంచుకోకూడదు. బలహీనుల దగ్గర మనం పంచుకుంటే వాళ్ళు మన దగ్గరికి రారండి. అయితే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. నేను శ్రమలలో మొరపెట్టితేనే యెహోవా నాకేం చేశాడు, ఉత్తరం ఇచ్చాను. అంటే దేవుడు మనము మొరపెడితే ఉత్తరం ఇస్తాడా అంటే ఇస్తాడా, ఇవ్వడా? ఇస్తాడు. కానీ అది ఇస్తాడు ఏ విధంగా అంటే మనం మొరపెట్టే విధంగా మొరపెట్టాలి. ఈరోజు చూడండి, ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో మనం చూసినప్పుడు ఉదయం లేస్తున్న గొడవతో ప్రారంభం అవుతుంది. అవునా? పడకల మీద ఉన్నాగానే గొడవలతో ప్రారంభం అవుతుంది. అది ఏది చేసుకుంటారో తెలియదు. కానీ నేను చాలా కుటుంబాలకు వెళ్తూ ఉంటాను కదా, ఉదయం పూట లేస్తున్నాగానే ఇక గొడవలతో ప్రారంభమైంది. మరలా పండుకునేటప్పుడు కూడా గొడవలతోనే పండుకుంటారు, నెమ్మదిగా పనుకోరు, సుఖంగా పనుకోరు. అందుకే మనకి లోకస్వార్థ మతేసు వార్తలో కూడా అంటూ ఉంటున్నాము, ఒక వాక్య భాగం తెలియపరుస్తుంది. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ఇవ్వగలడు? మనం ఎంత సంపాదిస్తున్నాం, ఎంత తెచ్చుకుంటున్నాం, ఎంత ఉన్నాం, ఇవన్నీ కాదండి. కానీ విశ్వాసంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు, శోధన అనేది మనకు వచ్చినప్పుడు అందులో నిలబడగలుగుతున్నామా అనేది ఈ ఉదయకాల సమయంలో మనకు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయితే మీరు అనుకోవచ్చు, చెప్పడం బాగానే ఉంటుందన్నా, అయితే అందులో నిలబడాలంటేనే కష్టం. మరి దానియేలు, ఇక భక్తులు, చాలా మంది భక్తులు మనలాంటి 2 చేతులు కాళ్ళే ఉన్నాయండి వాళ్ళకి. ఇలాంటి స్పెషాలిటీ కూడా లేదు వాళ్ళకి. అప్పుడు ఉన్నాయా ఈ విధంగా? ఇప్పుడు చూడండి, ఒక 7 కూర్చొని బిర్యానీ ఆర్డర్ చేస్తే బిర్యానీ వస్తుంది మనకి. ఇది వరకు ఆ విధంగా ఉందా వాళ్ళకి? అలాంటి వసతులు లేవు. ఇప్పుడు అన్ని వసతులు దేవుడు మనకి కల్పిస్తూ ఉన్నాడు. మనం ఎంత గొప్పగా దేవుని పని చేయొచ్చు, మనం ఎంత గొప్పగా దేవుల్లో ఎదగొచ్చు చెప్పండి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు చివరిగా యాకోబు పత్రికలో మనం చూసినప్పుడు, చివరిగా పత్రికల్లో మనం వెళ్ళినప్పుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం మనం చూసినప్పుడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందండి, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోవాలి. అంటే శోధన అనేది మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటండి, మహా ఆనందం అనిపిస్తుంది. ఎప్పుడన్నా శోధన వస్తే ఆనందం అని నవ్వుతూ ఉంటామా? కొంతమంది చూడండి, ఎవరన్నా బాగా ఫీలింగ్గా ఉన్నారనుకోండి, బాధలో ఉన్నారనుకో, వెళ్ళి మాట్లాడిచ్చామనుకోండి, ఏమంటారు? సైలెంట్గా ఉండు, ఇప్పుడే నేను ఎలా ఉన్నాను, నేనే ఇప్పుడు బాధలో ఉన్నాను, నేనే ఇప్పుడు ఏదో సమస్యలో ఉన్నాను, నువ్వు వచ్చి మరలా మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తున్నావు, పో అటు అంటూ ఉంటాను. కానీ శోధన అనేది మనకు వచ్చినప్పుడు మనం ఏమనుకోవాలని దేవుని తెలియజేస్తుందంటే మహా ఆనందం అని ఎంచుకో. నిజమండి, శోధనలు క్రైస్తవులకు వస్తున్నాయంటే మనం విశ్వాసంలో ఎదుగుతున్నామని. మనం ఎప్పుడైతే విశ్వాస జీవితాన్ని ప్రయాణం చేస్తూ ఉంటామో ఖచ్చితంగా ఒక బస్సు కదా స్టాపులుగా ఉంటుంటాయి కదా, ఆ విధంగా ఉంటూ ఉంటాయి. మన విశ్వాస జీవితంలో కూడా మనల్ని బ్రేక్లు అవుతూ ఉంటాయి. ఆ బ్రేక్లు అయినప్పుడు మనం ఏం చేయాలంటే మహా ఆనందం అని ఎంచుకోవాలి. దానియేలు గారిని మీరు చూడండి, ఏమని ఎంచుకున్నాడు? తప్పుగా ఎంచుకున్నాడా? సింహపు గోర్లో వేస్తే ఆనందం అని ఎంచుకున్నాడు. అవును, పర్లేదు, నన్ను వేసినా పర్లేదు, వేస్తే నా దేవుడు నన్ను కాపాడగలడు అనేది నమ్మాడండి. చిన్న విషయాలకు ఏం చేస్తూ ఉంటామంటే ఈనాడు మనము చాలా కలవరపడిపోతూ ఉంటాం. అయ్యో ఏమవుద్దో ఏమీ అవదు. మనం దేవునికి ప్రార్థన చేస్తే అది ఏ విధంగా మనల్ని విడిపిస్తాడో కూడా మనకు తెలీదు. ఆ సమస్య నుంచి మనల్ని బయటకు తీసుకురాగలరు. కానీ ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ప్రార్థనా జీవితం అనేది చాలా ప్రాముఖ్యత అండి. విశ్వాసానికి మనం బలంగా ఉండాలంటే ప్రార్థనే. మీరు ఒక ఆఫీస్కి వెళ్తున్నారు అనుకోండి, ఒక పనికి వెళ్తున్నారు అనుకోండి, ఏది ముట్టినా కూడా ప్రార్థనతో స్టార్ట్ చేయండి, హ్యాపీగా ఉంటారు. చూడండి,
కొంతమంది చూడండి గొడవలతోనే పని స్టార్ట్ చేస్తారు, ఆ రోజంతా కూడా గొడవలు అవుతాయి. అవుతాయి. మీరు ఏ పని ప్రారంభించినా కూడా ప్రార్థనతో ప్రారంభించండి, ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన మీకు ఖచ్చితంగా 100% రిజల్ట్ వస్తుంది. చూడండి, రాదన్న ఎవరి నుండి చేయొద్దండి, మాకు ఏమి రావడం లేదండి ప్రార్థన చేసినా కూడా ఎవరు ఎత్తలేరు. ఎందుకంటే చాలా మంది భక్తుల జీవితాల్లో మనం ఏం చేయగలమంటే చూడగలం. అది ఇక్కడ యోహాను గారు ఒక మాట మాట్లాడతానండి. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో మనం చూసినప్పుడు, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో మనం చూసినప్పుడు దేవుని వాక్యము నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఈ లోకంలో ఉంటున్నటువంటి మనకి ఏముంటాయంటే శ్రమలు అనేవి ఉంటాయండి. శ్రమలతో పాటు ఏమొస్తూ ఉంటాయి, శోధనలు అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఆయన ఏం చేశాడంటే, ఆయన ఏమంటున్నాడంటే మీరు ధైర్యం తెచ్చుకోండి. నేనేం చేశాను, లోకమును జయించి ఉన్నాను. దేంతో జయించాడంటే యేసుక్రీస్తు ప్రభువారు. మీరు మత్తయి సువార్త 4వ అధ్యాయం ఇంటికి వెళ్ళినాక చదవండి. ఆయనకు కూడా శోధన వచ్చిందా? అపవాది అరణ్యంలోకి తీసుకెళ్ళాడా? 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత 40 దినాలు ఉపవాసం ఉన్న పిమ్మట మరలా యేసుక్రీస్తు ప్రభువారు ఎత్తైనటువంటి పర్వతం దగ్గర తీసుకెళ్ళి రాళ్ళను రొట్టెలుగా చేయి, ఈ పర్వతాలను నీకు ఇస్తా, నాకు మురుక్కు అని చెప్పారు. అంటే క్రీస్తు ప్రభువారికే శోధన వచ్చింది. మనం ఎంత అండి? ఆయన అంటున్నాడు దేంతో లోకాన్ని జయించగలిగాడంటే విశ్వాసం. ఆయన విశ్వాసం ఎలా అంటే, ఈనాడు ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువారు తెలియనటువంటి వారు ఉన్నారండి? ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువారు తెలియనటువంటి వారు ఉన్నారా? ఎవరు ఉండరు. ఆయన విశ్వాసం మనుషులను అంత కాపాడగలిగిందండి. ఈనాడు మనం కూడా శోధనలు అనేది మనం వచ్చినప్పుడు సంతోషంగా ఉండాలి. శోధన అనేది మనం వచ్చినప్పుడు మనం దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనకి మాదిరిగా ఉన్నటువంటి క్రీస్తు ఆ శోధనలో నుంచి, శ్రమల్లో నుంచి లోకాన్ని జయించి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఈనాడు మనం కూడా అండి ఆ పరలోకాన్ని మనం దక్కించుకోవాలంటే, ఆ పరలోకానికి మనం కూడా ఆయనతో కూడా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇలాంటి శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనల్లోనే మనం విశ్వాసంలో గట్టిగా నిలబడటానికి మనం అందరం కూడా ప్రయత్నించాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.